నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. బాపట్ల నియోజకవర్గంలో నిన్న అనగా శనివారం కూడా పడమర బాపట్లలోని సుబ్బారెడ్డి పాలెం నుండి అదేవిధంగా బాపట్ల మండలంలోని పూండ్ల, ఈతేరు, భర్తపూడి మొదలగు గ్రామాల నుండి చాలా మంది వైసీపీ నాయకులు, కార్యకర్తలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరడం బాధాకరమని, ఇలాంటి చర్యల్ని వైసీపీ నాయకుడిగా ప్రజాప్రతినిధిగా తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఎంపీటీసీ సభ్యులు మరియు బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు తాండ్ర సాంబశివరావు తెలిపారు. అధికారం ఉన్నన్నాళ్లు ఎన్నో సంక్షేమ పథకాలు పొంది చివర్లో జగన్మోహన్ రెడ్డికి అవసరం వచ్చినప్పుడు వెన్నుదన్నగా ఉండాల్సిన సమయంలో వెన్ను చూపించి పార్టీలు ఫిరాయించడం సరైన పద్ధతి కాదని ఎంపీటీసీ తాండ్ర తెలియజేశారు. సరైన భరోసా ఇచ్చేవారు లేక పార్టీ మారుతున్నారా, లేక ఇంకా ఏమైనా స్థానికంగా వేరే సమస్యల వలన పార్టీలు మారుతున్నారా అనే విషయం తెలుసుకొని అరికట్టే చర్యలు పార్టీ పెద్దలు త్వరగా తీసుకోకపోతే భవిష్యత్తులో ఇబ్బంది పడవలసి వస్తుందని అభిప్రాయపడ్డారు. బాపట్ల నియోజకవర్గంలో రాబో రోజుల్లో వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు మంచి రోజులుంటాయి కనుక అధైర్యపడి పార్టీని వీడి వెళ్లొద్దు అని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఎవరైనా కార్యకర్తలకు అవసరం ఉంటే తన వంతు సాయం చేయడానికి ఎప్పుడూ ముందుంటానని తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు తాండ్ర సాంబశివరావు, ఎంపీటీసీగా ఉన్నాను. అదేవిధంగా బాపట్ల జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులుగా ఉన్నాను. ఈరోజు బాపట్లలో జరుగుతున్నటువంటి కొన్ని విషయాల మీద, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీలో జరుగుతున్నటువంటి పరిణామాల మీద మీతో కొన్ని విషయాలు పంచుకోవడం, షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మరి న్యూస్ పేపర్లో కానీ సామాజిక మాధ్యమాల్లో కానీ ద్వారా తెలుసుకోవడం జరిగింది ఏంటంటే, పడమర బాపట్లలోని సుబ్బారెడ్డిపాలెం నుంచి కానీ లేదా బాపట్ల మండలంలో ఉన్నటువంటి పూండ్ల, ఈతేరు, భర్తపూడి మొదలగు గ్రామాల నుంచి వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి నాయకులు, కార్యకర్తలు మరి పార్టీని వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నట్టుగా మరి వచ్చి మరి చూడటం, చదవటం జరిగింది. గతంలో కూడా మరి పెట్టమాలపాలెం మండలం నుంచి, కర్లపాలెం మండలం నుంచి, వెదులుపల్లి, బేతపూడి నుంచి కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు, కొంతమంది కార్యకర్తలు పార్టీని వీడి టీడీపీలో చేరటం కూడా మనం గమనించాం. చాలా బాధాకరమైన విషయం. చాలా మనసుకి ఒక ప్రజాప్రతినిధిగా, వైసీపీ నాయకుడిగా బాధాకరమైన విషయం ఏంటంటే, అధికారం ఉన్ననాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారితో ఉండి, అధికారం ఎప్పుడైతే అవసరం వచ్చిందో జగన్మోహన్ రెడ్డి గారికి, మరి ఎలక్షన్స్ సమీపిస్తున్న వేళ మరి వెన్నుదన్నుగా ఉండాల్సినటువంటి ప్రజలు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారిని వదిలిపెట్టి, జగన్మోహన్ రెడ్డి గారికి, పార్టీకి వెన్ను చూపించి పార్టీలు మారటం ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను అడగదలుచుకున్నాను. ఇలాంటివి చూస్తుంటే చాలా బాధేస్తుంది. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు మనందరం కూడా మరి ఎంతో కష్టపడి జగన్మోహన్ రెడ్డి గారు గెలిపించుకున్నాం. కులాలు, మతాలు, పార్టీలు చూడకుండా ప్రతి ఒక్కరికి, ప్రతి ఇంటికి మరి సంక్షేమ పథకాలు అందించినటువంటి ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. మరి అలాంటి నాయకుల్ని వదిలిపెట్టి మరి పార్టీ మారాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందని చెప్పి నేనైతే పార్టీ మారినటువంటి మరి కార్యకర్తల్ని, నాయకులను అడగదలుచుకున్నాను. ఎక్కడైనా పార్టీలు మారుతున్నారు అంటే వందలాదిగా ప్రతిపక్షాల నుంచి అధికార పార్టీలో చేరే సందర్భాలే మనం చూసాం. కానీ మరి దానికి విపరీతంగా, దానికి భిన్నంగా బాపట్లలో అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీలోకి మరి వలసలు వందలాదిగా వెళ్ళటం చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంటుంది. ఇప్పటికే చాలా మరి లేట్ అయిందనిపిస్తుంది. అయితే ఖచ్చితంగా పార్టీలో ఉన్నటువంటి పెద్దలు, అది బాపట్ల పెద్దలు కానీ, బాపట్ల జిల్లా పెద్దలు కానీ, ఇన్ఛార్జ్ మంత్రివర్యులు కానీ తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి ఒక ప్రజాప్రతినిధిగా నేనైతే కోరుకుంటున్నాను. అదేవిధంగా వెళ్ళే ప్రజలను కూడా ఒకసారి మరి పార్టీ వెళ్ళేటటువంటి నాయకులు, కార్యకర్తలను కూడా ఒకసారి ఆలోచించమని చెప్తున్నాను. బాపట్ల ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. ప్రతి ఇంటికి సంక్షేమ పథకం అందించారా లేదా? ఏదైనా సమస్య ఉంటే స్థానికంగా చర్చించుకుందాం. అన్ని రోజులు ఒకే రకంగా ఉండవండి. నేను వైఎస్ఆర్సీపీ నాయకుడిగా, ప్రజాప్రతినిధిగా బాపట్లలోని వైఎస్ఆర్సీపీ నాయకులకి, కార్యకర్తలు ఒకటే తెలుసుకున్నాను. రాబో రోజులు వైఎస్ఆర్సీపీ నాయకులకు, కార్యకర్తలకి మంచి రోజులు ఉన్నాయి బాపట్లలో. దయచేసి ఎవరు కూడా అధైర్యపడి పార్టీని వీడే
మరి పిరికి చర్యలు చేయవద్దు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎలాంటి సమస్య ఉన్నా ఖచ్చితంగా కలిసి మెలిసి పరిష్కరించుకుందాం. మీకు సమస్య వస్తే మీ వెంట ఉండటానికి నేను రెడీగా సిద్ధంగా ఉన్నాను. అదేవిధంగా ఇంకొక కార్యకర్త వచ్చినప్పుడు నువ్వు నేను కలిసి ఆ కార్యకర్తకి సహాయం చేసుకునే విధంగా, ధైర్యం చెప్పుకునే విధంగా మనం నడుచుకోవాలి తప్పితే జగన్మోహన్ రెడ్డి గారికి అవసరం వచ్చినప్పుడు పార్టీ మారే చర్యలు చేయవద్దని చెప్పి, అలాంటి చర్యలను నేను తీవ్రంగా ఖండిస్తూ, పార్టీ నాయకులారా, కార్యకర్తలారా, బాపట్ల ప్రజలారా ఒక్కసారి గమనించండి. ఎన్నో పథకాలు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ఆశీర్వదించవలసిన సమయం ఇప్పుడు వచ్చింది. ఆయనకి వెన్నుదన్నుగా ఉండాల్సిన సమయం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మనం జగన్మోహన్ రెడ్డి గారిని వై నాట్ 175 అనే నినాదానికి కట్టుబడి 175కి 175 వైఎస్ఆర్సీపీ గెలిచే క్రమంలో అందరం కలిసి పనిచేద్దామని చెప్పి, ఎవరు కూడా అధైర్యపడవద్దని చెప్పి మా వైఎస్ఆర్సీపీ నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిస్తూ ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటున్నాను. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి TV 999 న్యూస్.